పట్టిసీమలో వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న తర్వాత రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి బస్ ఎక్కి డైరెక్ట్ గా భద్రాచలానికి వచ్చాము. భద్రాచలం రోడ్ వరకు రైల్వే స్టేషన్ కూడా ఉంది, కానీ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ ఉందన్నమాట, 30-40 కిలోమీటర్స్. అదే డైరెక్ట్ గా బస్ లో వెళ్తే టెంపుల్ కి తొందరగా వెళ్ళొచ్చు అనేసి రాజమండ్రి నుంచి లాస్ట్ బస్ అనేది బుక్ చేసుకున్నాము. ఇది తెల్లవారుజామున 1-1:30కు దిగాము. అక్కడి నుంచి మనకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, టెంపుల్ దగ్గరికి కానీ రూమ్స్ దగ్గరికి కానీ. మేమైతే ముందే రూమ్ బుక్ చేసుకున్నాము. భద్రాద్రి టెంపుల్ .telangaana.gov. అనే వెబ్సైట్ లో మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అకామిడేషన్ దేవస్థానంవి ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ కూడా ఉంటాయి. దారిలో టెంపుల్ దగ్గర ఇలా అన్నదానము టోకెన్ల పైన అన్నదానం చేసే ప్రదేశం కూడా ఉంటుందన్నమాట. ఇదంతా రాత్రి మేము చూసుకుంటూ గూగుల్ మ్యాప్ పెట్టుకొని శ్రీరామ నిలయం అనేటటువంటి దేవస్థానం రూమ్స్ ఉన్న చోటికి వెళ్తున్నాము లొకేషన్ పెట్టుకొని. ఆటో ఎక్కచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ ఇలా నడిచినట్టు ఉంటుందిలే వాకింగ్ లాగా అని వెళ్తున్నాము. ఆటో వాళ్ళు 20-30 ఛార్జ్ చేస్తారు పగలైతే, మరి రాత్రి టైం కదా తెలియదు. ఇదైతే టెంపుల్ ప్రెమిసెస్ అన్నమాట. మీరు సామాన్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్లు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. కొంతమంది బయట కూడా పడుకున్నారు అక్కడే. ఇక్కడ నుంచి వెళ్తే మీరు గోదావరి నదికి కూడా వెళ్ళొచ్చు. మేమైతే టెంపుల్ దాటి అలాగే స్ట్రైట్ గా రోడ్డుకి వెళ్ళి ఒక సందు లాంటి ఒక సందు తిరిగామంటే అక్కడ లోపలికి వెళ్తే శ్రీరామ నిలయం అని 100 గదుల సత్రం అని బోర్డు ఉంటుంది. మాకైతే మార్నింగ్ 5 లేదా 6కి చెక్ ఇన్ ఉందన్నమాట. మేమైతే తొందరగా వెళ్ళిపోయాం కదా, సో 1-2 గంటలు బయటే ఉన్నాం. బయట డ్రింకింగ్ వాటర్ ఉంది, అక్కడే ఒక మండపం లాగా ఉంటే అక్కడే కొద్దిసేపు పడుకున్నాము. తర్వాత అక్కడున్న రిసెప్షన్ లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇలా మాకు ఉంది కదా చెక్ ఇన్ అంటే. వాళ్ళు ఒక 1 అవర్ ముందుగానే మాకు కీస్ ఇచ్చారు. ఇలా ఉన్నాయి రూమ్స్. రూమ్స్ అయితే బాగున్నాయి, కానీ ఇంకా ఇవన్నీ కొంచెం పెయింటింగ్ వేయడము, ఇంకా మోడర్నైజ్ చేయాలి, రెనోవేట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. నేను వెళ్ళింది అయితే లాస్ట్ ఇయర్ కదా, మీరు కనుక తర్వాత వెళ్ళుంటే లేటెస్ట్ గా 2026 లో వెళ్ళుంటే ఇంకా ఏమైనా డెవలప్ చేశారేమో మీరు కామెంట్స్ లో చెప్పండి, అందరికి తెలుస్తుంది. రూమ్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము, అరౌండ్ 400 రూపీస్ పడింది. మేమైతే 2 మెంబర్స్ కి బుక్ చేసుకున్నాము, మేమిద్దరం ఫ్రెండ్స్ వెళ్ళాము. ఇలా ఉంటుంది రూమ్ అయితే. సింగిల్ రూము, బెడ్ ఉంది, 2 పడుకోవచ్చు. వెనకాల బాల్కనీ లాగా ఉంది, బట్టలు ఏమన్నా ఆరేసుకోవచ్చు. 2 చైర్స్ ఉన్నాయి, అలాగే ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు, టీపాయ్ లాంటిది, ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. ప్రతి రూమ్ లో సీతా లక్ష్మణ సమేత స్వామివారి ఫోటో కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, రూమ్ బ్యాక్ సైడ్. అయితే దోమలు ఎక్కువ ఉన్నాయి, డోర్ క్లోజ్ చేయకపోతే మాత్రం దోమలు లోపలికి వచ్చేస్తాయి. కిటికీకి జాలి ఉంది, కానీ డైరెక్ట్ డోర్ తెరిస్తే మాత్రం దోమలు చాలా వచ్చేసాయి అప్పటికే. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది రూమ్ లోనే, అక్కడే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇండియన్ సీటింగ్ ఉంది, మేము బుక్ చేసుకున్న సింగిల్ రూమ్ కాబట్టి. మేబీ డబుల్ బెడ్రూమ్, ఏసీ రూమ్ అలాంటి వాటిల్లో వెస్టర్న్ సీటింగ్ ఉంటుందేమో తెలియదు, అది మీరు గమనించుకోండి. మీరు ముందే ఇక్కడ ఆన్లైన్ లో ఎంత రేట్ పడుతుందనే చూసుకోవచ్చు అనమాట, కంపేర్ చేసుకోవచ్చు. ఏసీ ఎంత, నాన్ ఏసీ ఎంత సెలెక్ట్ చేసుకోవచ్చు డేట్స్ కి. దాన్ని బట్టి మీరు ముందే బుక్ చేసుకుని వెళ్తే మీకు దర్శనం ఈజీ అవుతుంది. ఇక మార్నింగ్ 7:30-8 కల్లా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. ఇంకా ముగ్గురం కలిసి రెడీ అయిపోయేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. ఇది అక్కడున్న రిసెప్షన్, బయట వాటర్ కూడా ఉంటాయి, మన శ్రీరామ నిలయం బయట అన్నమాట ఇది. ఇక మేము ముగ్గురం ఫ్రెండ్స్ వెళ్ళాము దర్శనానికి. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. మనము గడప పైన కొంచెం ఎత్తుగా ఉంటాము, స్వామి, అమ్మవారు, లక్ష్మణుడు ముగ్గురు విగ్రహాలు చూస్తాము. అయితే డెకరేషన్ కూడా ఆ రోజు ఏదో ఉత్సవం లాగా ఉండింది, చాలా బాగా డెకరేషన్ చేస్తారు. అన్ని మామిడికాయల తోరణాలు కట్టి, మామిడి ఆకులు ఇవన్నీ కట్టి కూడా బయట కూడా ఏదో కళ్యాణం లాంటిది ఏదో జరుగుతూ ఉండింది, గమనించాము. అలా దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం జరిగాక ఏంటంటే అక్కడ టోకెన్స్ ఇచ్చారు 9:30-10 అలాగా. కొండ పైన టోకెన్స్ ఇస్తారు, కొండలా ఉంటుంది కదా భద్రాద్రి. కొండ కింద మనకి అన్నదానము, ఉచిత అన్నదాన చేసే అక్కడ టోకెన్ చూసి మనకు అన్నదానం అన్నమాట చేస్తారు. అయితే మేము ఇంకా అన్నదానం కూడా 11:30కి స్టార్ట్ అయింది. అన్నదానం కూడా చేసుకొని
కాసేపు మళ్ళీ శ్రీరామ నిలయం వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకొని మళ్ళీ 3:30కి బయటకు వచ్చామన్నమాట. టెంపుల్ బయటే మీకు ఆటోలు, టాక్సీలు అవన్నీ అందుబాటులో ఉంటాయి. మీకు ప్రైవేట్ హోటల్స్ కావాలన్నా అక్కడే బుక్ చేసుకోవచ్చు, అన్ని అవైలబుల్ ఉంటాయి. మేమైతే పర్ పర్సన్ కి ఆటోలో 200 లేదా 250 అడిగినట్టున్నారు, అప్పుడు సరిగ్గా గుర్తులేదు. 3 ప్లేసెస్ చూపిస్తామన్నారు. ఒకటి సీతమ్మ వారు వీళ్ళు స్నానం చేసిన ప్రదేశము, అక్కడ ఒక సరస్సు లాంటిది ఉంటుంది. అలాగే వాళ్ళు నారచీరలు ఆరేసిన ప్రదేశం అంతా ఇదే అన్నమాట. ఇదంతా ఆ ప్రదేశము. ఇదొకటి. దీని తర్వాత పర్ణశాల. తర్వాత వీళ్ళు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే అదే రూట్ లో, భద్రాద్రి రూట్ లో అరుణాచలం టెంపుల్ లాంటిది ఒకతను డెవలప్ చేస్తున్నారు అనమాట, ఒక స్వామి దీక్షలాగా. అంటే అరుణాచలం ఉన్నట్టే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాన్ని చిన్న అరుణాచలం అంటారని మేము 2025 లో వెళ్ళాం కదా, అప్పటికైతే పూర్తిగా అవ్వలేదు అది, కానీ దాన్ని కూడా చూపిస్తామన్నారు. ఈ 3 ప్లేసెస్ కలిపి ఒక్కొక్కరికి 200 లేదా 250 అడుగుతారు వాళ్ళు, ఆటో వాళ్ళు. మీరు ఎక్కువ మంది ఉంటే బేరం చేసుకొని వెళ్ళండి, లేదు అంటే కనుక వాళ్ళు చెప్పిన రేటుకి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయిపోతే మీరు మళ్ళీ అంత ఎర్లీగా వచ్చేయచ్చు రిటర్న్. చీకటి అయిపోతే ఇక్కడ ఏం ఉండవు అనమాట, ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ మీరు మరుసటి రోజు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు మార్నింగ్ దర్శనం చేసేసుకోండి, ఆఫ్టర్నూన్ 2 లేదా 3 కల్లా స్టార్ట్ అయిపోండి. ఇవి 3 ప్లేసెస్ చూసేయచ్చు మనం. భద్రాచలంకి భద్రాచలం రోడ్ వరకు మీకు ట్రైన్స్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉంటాయి. భద్రాచలం బస్ స్టాండ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన ఏపీ తెలంగాణలో బస్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే కొద్దిగా రష్ ఉన్న టైంలో కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడైతే అక్కడక్కడ దక్షిణలు ఇవ్వడము, దక్షిణలు చదివించుకోవడము, వాటిని తొక్కకూడదని చెప్పారు. స్వామి అమ్మవార్ల వాళ్ళ గుర్తులు ఉంటాయి కదా, నారచీరల గుర్తులు, వాటిని మనం పాడు చేయకూడదు అని చెప్పారు. ఇక భక్తులు అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి దగ్గర డబ్బులు అవి సమర్పించడము. ఇక్కడ ఇప్ప పువ్వు లాంటిది ఏదో అమ్ముతున్నారు అనమాట ఎక్కువ మంది. ఇంక ఇలా వెనక్కి వెళ్తే అది చూసుకొని ఒక చోట రాళ్ళు అమ్ముతున్నారు, 10 రూపాయలకి 3 రాళ్ళని. అక్కడ ఏంటంటే శూర్పణఖ మన రాముణ్ణి లక్ష్మణుని డిస్టర్బ్ చేసిన ఉంటది కదా, ఆమె మోహించి, అలా అలా జరగకూడదు, మా సంసారం బాగుండాలి అని అనేసి అలా తలుచుకుని, శూర్పణఖను తలుచుకుని ఆమెను కొట్టినట్టు ఆ రాళ్ళు వేయమన్నారు. మేమైతే తీసుకుని వేయలేదు. వేడివేడిగా బజ్జీలు అవి వేస్తుంటే కూడా అక్కడే తిన్నాము కొనుక్కొని. ఆటో అతను వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట మనం దర్శనం చేసుకుని వచ్చినంత వరకు. అందరూ ఒక బ్యాచ్ గా వెళ్తే బాగుంటుంది. ఇంకా పర్ణశాల విశేషాలు ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. భద్రాచలం గుళ్ళో స్వామి అమ్మవారి విగ్రహాలు ఇలా ఉంటాయన్నమాట. అయితే 2 సార్లు దర్శనానికి వెళ్ళాం, మళ్ళీ టైం దొరికింది కదా అని లోపలే క్యూలో. నాకు 2 సార్లు వెళ్ళినప్పుడు అదే డౌట్ వచ్చింది, అదేంటి రాముల వారి కన్నా లక్ష్మణుల వారు హైట్ ఉన్నారు, ఇద్దరు మామూలుగా ఒకటే హైట్ ఉంటారు అనుకున్నాం కదా అనుకుంటే, మా ఫ్రెండ్ అప్పుడు చెప్పాడు, సరిగ్గా చూడు రాముల వారు కూర్చొని ఉన్నారు, అమ్మవారిని తన తొడ మీద కూర్చోబెట్టుకొని, లక్ష్మణుల వారు నిలబడుకొని ఉన్నారు అంటే అప్పుడు నాకు వెలిగింది అనమాట బుర్ర. అంటే ఆ స్వామిని చూసే దాంట్లో నాకు ఇంకేం అర్థం కాలేదన్నమాట ఫస్ట్ టైం చూసినప్పుడు. రెండోసారి వెళ్ళినప్పుడు చూసి మళ్ళీ బాగా దర్శనం బాగా అయింది. అక్కడ ఎక్కువేం తొయ్యలేదు దర్శనం చేసుకునేటప్పుడు, కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజుల్లో అయితే కష్టం. అక్కడ భద్రాద్రి ప్రతిరూపంగా కొండ కూడా ఉందన్నమాట లోపల గుళ్ళోనే. అక్కడ చెవి ఆనించి వింటే మీకు ఓంకారం వినిపిస్తుంది అని చెప్పారు. మేము ట్రై చేసాం కానీ నాకైతే అంత క్లియర్ గా ఏం వినపడలేదు. చాలా మంది మాకు వినిపిస్తుంది అని చెప్పారు. అక్కడే ప్రసాదం కూడా ఇచ్చారు. కొంతమంది ఏవో సేవలు అవి చేయించుకున్న వాళ్ళు, కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి బుక్స్ కూడా ఏవో పంచుతూ ఉన్నారు. నాకైతే దొరకలేదు. టెంపుల్ ఆవరణలోనే కింద మనకి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్రసాదాలు మనం కొనుక్కోవచ్చు. ఇంకా అక్కడ ఎండాకాలం వెళ్ళినాం కదా, బాగా మజ్జిగ అవి పోస్తున్నారు ఫ్రీగానే. మజ్జిగ అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మజ్జిగ కంపల్సరీ కొనండి అని కూడా అడుగుతూ ఉంటారు. మీరు దాన్ని బట్టి ముందే వాటర్ గానీ మజ్జిగ గానీ ఇలాంటివి క్యారీ చేసుకోండి. స్పెషల్ దర్శనాలకి టికెట్లు కూడా అక్కడే అమ్ముతారు, అవి కావాలన్నా మీరు తీసుకోండి. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు భద్రాచలం వెళ్ళిన మీ విశేషాలను, మీ అనుభవాల విశేషాలను కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.